ఈ ఆశ్చర్యకరుడైనటువంటి ప్రభు అక్కడ ఒక మాట రాయించాడు, కొద్దిమంది రోగుల మీద చేతులుంచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను అని రాస్తుంది. దేవునికి చేత కాదా? మరి ఆయన ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముతో 90 ఏళ్ళ నాకు బిడ్డ పుడతాడా, 100 ఏళ్ల వానికి సంతానం కలిగి దాన్ని శారా గుడారంలో నవ్వితే, బయట ఉన్న అబ్రహాముతో దేవుడు ఏం మాట్లాడాడు? అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఎంత మాట ప్రభు, ఎవరన్నారు? మరి 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల నేను కందునా అని నీ భార్య అయిన శారా నవనేలా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మళ్ళా వస్తాను, అప్పుడు శారా నీకు కుమారుని కనును అని చెప్తాడు. ఖచ్చితంగా అదే జరిగింది. అసాధ్యం లేని దేవుడు మార్కు సువార్త 6లో కొంతమంది రోగుల మీద చేతులు ఉంచడం తప్ప మరి ఏ అద్భుతమును అక్కడ ఆయన చేయజాలకపోయాను అని ఉంది. చేయలేదు అంటే వేరు, ఆయనకి మనసు లేదు, చేయలేదు అనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఏముందో చదవండి. 5వ వచనం, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యపడ్డ ఘట్టాన్ని పక్కన పెడదాం, చేయజాలకపోయెను అన్న మాట రౌండ్ కొడదాం, దాని మీద కొంచెం దృష్టి నిలుపుదాం. దేవునికి చేత కాదా? దేవుడు చేయలేడా? దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా? ఆయనే చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనప్పుడు మరి ఇక్కడ ఎందుకండి చెయ్యలేకపోయాడని రాస్తుంది? అంటే దేవుడు చెయ్యలేకపోవడం కూడా ఉంటుందా? కొంచెం ఈ మాట మనం జీర్ణం చేసుకోవడానికి కష్టం, కానీ అది నిజం. దేవుడు కూడా చెయ్యజాలడు, చెయ్యలేడు అని చెప్పడానికి కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు. నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా ఆయన అబద్ధం ఆడలేడు. ఆయన మోసం చేయలేడు, ఆయన పాపం చేయలేడు. ఆయనకు అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి. పాపం చేయలేడు, మోసం చేయలేడు, ద్రోహం చేయలేడు, నయవంచన చేయలేడు, అబద్ధాలు ఆడలేడు, సత్యమునకు భిన్నమైన దాంతో ఏకీభవించలేడు. వీటన్నిటితో పాటు విశ్వాసము లేని వారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. అవిశ్వాసము గలవారి జీవితాల్లో కార్యాలు కూడా చేయలేడు. ఇది పాయింట్. దేవుడు బలవంతుడే, సర్వశక్తుడే, సమస్తము సాధ్యము చేయగలిగిన సమర్థుడే. కానీ ఇదంతా విశ్వసించిన వారి విషయంలో, అవిశ్వాసుల విషయంలో ఇది వర్తించదు. స్తోత్రం, గట్టిగా చెప్పండి. దేవుడు నోవాహును రక్షిస్తాడా, రక్షించడా? మీ అభిప్రాయం చెప్పండి. దేవుడు నోవాహును రక్షిస్తాడా, రక్షించగలడా, రక్షించలేడా? పెద్దగా చెప్పాలి. రక్షించగలడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. డౌట్ లేదుగా. నేనంటాను రక్షించలేడు అని. రక్షించలేడు ఏంటి వెర్రిమోహమా? రక్షించాడు, రక్షించగలడు అని మీరు అంటారా? దానికి నా సమాధానం, రక్షించలేడు దేవుడు. ఎప్పుడో తెలుసా? దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి విధేయత చూపి నోవా ఓడ కట్టకపోతే ఎలా రక్షించేవాడు చెప్పండి? రక్షించగలడు అని చేతులేరు ఎత్తారు. ఎలా రక్షించగలడు? దేవుడు నోవహును రక్షించాలంటే దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. భక్తునికి దేవుడు చెప్పిన పని కూడా భక్తుడు చేయాలి. ఇక్కడ నోవాహుకి దేవుడు అది వరకు నోవా కని విని ఎరగని సంగతులను గురించి మాట్లాడుతున్నాడు. ఓ రోజు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఇంకా కొద్ది కాలంలో భూమి మీదికి నేను ప్రచండమైనటువంటి వర్షాన్ని పంపబోతున్నాను, ఆకాశపు తూములు వెప్పబోతున్నాను, అగాధ జలధారల ఊటలను నేను పైకి రప్పించబోతున్నాను, భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది, భూమి మీద ఉన్న మనుషులు, కొండలు, చెట్లు, పుట్టలు, పర్వతాలతో సహా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నోవా, ఈ తరములో నీవే నా దృష్టికి నిందారహితుడో నీతిపరుడవై ఉన్నావు. నా కృప నీ మీదికి వచ్చింది. నా దృష్టిలో నువ్వు చాలా పద్ధతిగా ఉన్నావు. అంతేకాదు, నువ్వు నాతో అనుబంధం కలిగి ఉన్నావు.
ఇప్పుడున్నటువంటి జనాంగం మొత్తంలో నా స్వరం వినటానికి కాచుకొని కేవలం నా వాకు కొరకు కనిపెట్టుకుంది నువ్వు ఒక్కడివే. కనీసం నీ అత్త కుటుంబం కానీ, నీ తల్లి కుటుంబం కానీ, నీ తోడబుట్టిన వారు కానీ, నీ చుట్టుపక్కల కేవలం నువ్వు మాత్రమే నా స్వరం వినటానికి కాచుకున్నావు, కనిపెట్టుకున్నావు, విశ్వాసం గలవాడవై ఉన్నావు గనుక ఇదిగో 1,000,000 మంది దుర్మార్గుల్లో ఒక్క నీతిమంతుని నాశనంగా నేను 1,000,000 మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండనియాను. ఫిల్టర్ చేయటం మాత్రం పర్ఫెక్ట్గా చేస్తా. 1,000,000 మంది దుర్మార్గుల్లో ఒక నీతిమంతుని నాశనం కానీను, 1,000,000 మంది నీతిమంతుల్లో ఒక దుర్మార్గుని ఉండనీను. గ్రేడింగ్ పర్ఫెక్ట్గా చేస్తా. కాబట్టి నీవు నా దృష్టికి నీతిమంతుడో నిందారహితుడు అయి ఉన్నావు గనుక నీవు చావకుండున్నట్లు, నీ ఇంటి వారు నశించకుండున్నట్లు, నేను భూమి మీదకి పంపే ఉగ్రతలో నీవు నీ ఇంటి వారు నశించకుండున్నట్లు మెళకువ కలిగి నేను చెప్పిన పని చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు 2 పనులు చెప్పాడు. ఒకటి, పైనుంచి వర్షం కురిపిస్తాను, భూగర్భంలోంచి అగాధ జల్లలు విప్పుతాను అన్నాడు. పైనుండి నీళ్ళు వస్తాయి, కింద నుండి కూడా నీళ్ళు వస్తాయి అనేది ఒక అసాధ్యమైన మాట. అంతవరకు నోవహు ఎరగని మాట, అది వరకు చూడని సంగతి అదొకటి. రెండవది, అందులో నుంచి నీవు కాపాడబడినట్లు నీ ఇంటి వారి రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు ఓడగట్టుకోమన్నాడు. ఇప్పుడు ఆ పని సమాజంలో చేస్తే సమాజం దాన్ని చూసి నవ్విపోతుంది. అంతా కలిసి నోవాహుని పిచ్చోడు అనుకుంటారు, నోవా సంతానాన్ని కూడా పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే డబ్బులన్నీ ఓడగట్టుకోవడానికి ఖర్చు పెట్టుకుంటున్నాడు, రక్షణ కొరకు ఓడగడుతున్నాడు అన్నది నోవాహు ఫీలింగ్. మెంటల్ ఎక్కింది నోవాహుకి, అతని పిల్లలకి అనేది జనం ఫీలింగ్. కానీ ఇప్పుడు గమనించండి, జనం ఎగతాళికి విశ్వాసం ఉంచాడా లేకపోతే దేవుని మాటకి విశ్వాసం ఉంచాడా? రైట్. వాస్తవంగా ఆ టైంలో నోవహు చేసే ఆ పని సమాజానికి మొత్తానికి ఒక్కడు కూడా మిస్ కాకుండా టోటల్గా సమాజంలో ఉన్న అందరికీ పిచ్చి పనే, వెర్రి పని, సోది పని. కానీ నోవహుకు మాత్రం దేవుడు చెప్పిన విశ్వాస సంబంధమైన క్రియ. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. సమాజం నమ్మనిది నోవా నమ్మాడు, సమాజం ఒప్పనిది నోవా ఒప్పుకున్నాడు. ఏంటంటే పైనుంచి నీళ్ళు వస్తాయి అనేది సమాజం ఒప్పుకోలేదు. అప్పటిదాకా సమాజంలో ఉన్న అనుభవం ఏంటంటే భూగర్భంలో నుంచి తేమ నేలను చదును చేస్తే పంట పండేది. పైనుంచి నీళ్లు రావటం అనేది స్టార్టింగ్లో జరగల. అది ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం మీరు చదివితే మీకు అక్కడ రాయబడి ఉంటుంది. అది వరకు పొలమందరి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందరి ఏ చెట్టైనా మలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. ఓకేనా? అంటే అప్పుడు నరుడు లేడు కాబట్టి, సేద్యం చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేల నుంచి ఆవిరి లేచి భూమిని తడిపింది. ఆదాం హవ్వలు చేయబడ్డ తర్వాత వర్షం కురిసింది అని మీరు అనొచ్చు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కానీ మీరు చూడగలిగితే నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై హెచ్చరించబడ్డాడని రాస్తుంది. చూడండి ఒకసారి, దాన్ని ఆధారం చేసుకొని నీ మాట చెప్పా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి. వాళ్ళని ఒకసారి తీని, బైబిల్ తీని. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది సంగతి, అది వరకు చూడని సంగతులను గూర్చి. ఏం చూడలేదు? వానబట్టం చూడలేదా? చూస్తే చూడని సంగతులను కూర్చొని ఎందుకంటాడు? లైన్లోనే ఉన్నారా? నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడ్డాడు అని రాస్తుంది. వర్షం పట్టడం నోవహు కొత్తే నాకు తెలిసి మళ్ళీ బుక్ అవుతున్నారు మీరు. వర్షం పట్టడం నోవహు కొత్త అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? క్రొత్త సంగతే కాబట్టి అది వరకు చూడని సంగతులు అన్నాడు. ఆల్రెడీ అతనికి కొత్త కాదు, అది పాత సంగతి అయితే అది వరకు చూడని సంగతులు ఎందుకంటాడు? జనాలు కూడా తెలియదు. ఇప్పుడు పైనుంచి అగ్ని పడిద్దని నేను అంటా, నువ్వు ఒప్పుకుంటావా?
పైనుంచి అగ్ని కురిసిదని ఒప్పుకుంటావా? పెద్దగా చెప్పండి. ఎందుకు ఒప్పుకోరు? ఇంతవరకు మీరు చూడాల పైనుంచి అగ్ని పడటం చూసారు ఎప్పుడన్నా? మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పైనుంచి అగ్ని కొరవటం చూసారా? అగ్ని కొరవటం చూస్తే ఇంకెక్కడుంటారు? కాలి బూడిదైపోతారు, బతికుంటారా? సో చూడలేదు. కానీ నేను అంటాను భవిష్యత్తులో అగ్ని కురుస్తుంది అంటాను. నేను అంటాను పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి అంటాను. నేను అంటాను మిడతల వంటి జీవులు భూగర్భంలోంచి వస్తాయని. నేను అంటాను ఇంకా కొద్ది కాలం తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడ రాబోతుంది అని. నేను అంటాను ప్రపంచంలో కొన్ని అరబ్ దేశాలు కలిసి ఒక దేశంగా మారబోతుంది అని. నేను అంటాను ఇంకా ప్రచండమైన యుద్ధాలు జరగబోతున్నాయి, ఎక్కువ జన నష్టం జరగబోతుందని నేను అంటాను. మీరు నమ్ముతారా? నేనంటాను యేసు ప్రభు రెండవ రాకడ త్వరలోనే ఉందని. నేనంటాను యేసు ప్రభు రెండవ రాకడలో మనల్ని తీసుకెళ్ళిన తర్వాత, న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ మనల్ని తీసుకొని వచ్చి ఇదే భూమి మీద 1000 years పరిపాలన జరిగిస్తాడు. అదే యెరూషలేముని కేంద్రంగా చేసుకొని, యెరూషలేముని రాజధానిగా చేసుకొని, ఇప్పుడు ఢిల్లీని రాజధానిగా చేసుకొని, దేశ రాజధాని ఢిల్లీ, అవునా? హైదరాబాద్ ఒకప్పుడు రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని ఢిల్లీ. అలాగే యేసు ప్రభు యెరూషలేమును రాజధానిగా చేసుకొని ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాడని నేను అంటాను. మీరు నమ్ముతారా? ఇవన్నీ చూడని సంగతులు. పైనుంచి అగ్ని కురిసిద్ది అంటాను, నమ్ముతారా? చూడలేదు. అలాగే అది వరకు చూడని విషయాల గురించి ఇప్పుడు మనం ఎట్లా హెచ్చరించబడుతున్నామో, ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యం అయిద్దని నేను అంటాను, నమ్ముతారా? ఇంతవరకు మీ ఊహ తెలిసిన తర్వాత చరిత్రలో ఎప్పుడన్నా ఎన్నడన్నా విన్నారా? ప్రపంచం మొత్తం ఒక్కటే రాజ్యమై ఒక్కడే పరిపాలించాడు అన్న చరిత్ర ఎప్పుడైనా మీరు విన్నారా? 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 కానీ భవిష్యత్తులో జరగబోతుంది అని నేను అంటాను, నమ్ముతారా? అంత్యాబద్ధ క్రీస్తు అనేవాడు ప్రపంచ రాజు అవుతాడు. ఇంకా కొద్ది కాలం తర్వాత ఈ కనబడే కరెన్సీ కూడా మన చేతుల్లో కనబడదని నేను అంటాను, నమ్ముతారా? ఈ నాణ్యాలు, ఈ కాగితాలు మనకు కనపడవు అంటాను నేను, నమ్ముతారా? నమ్మకేముందని ఇప్పుడు కనపడుతుందిగా, సగం నమ్ముతాం. పూర్తిగా కరెన్సీ రహిత, నగదు రహిత పాలన ప్రపంచం మీదకి వచ్చిందంటే నమ్ముతారా? అందరి డబ్బు అకౌంట్ల రూపంలో బ్యాంకులో ఉంటుంది, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయనేది మీరు నమ్ముతారా? పూర్తిగా అందరి డబ్బు ఒకటి చేతిలోకి వెళ్ళిపోయిందంటే నమ్ముతారా? అందరికీ ఒక ముద్ర అమల్లోకి వచ్చిందంటే నమ్ముతారా? ఇంతవరకు ఎప్పుడన్నా చూసామా? కనీ విని ఎరుగుదువా? రష్యా ఇజ్రాయెల్ మీదకి దండయాత్ర చేస్తుంది. ఆ దండయాత్రలో జరిగే జన నష్టం, చచ్చిన వాళ్ళని పూడ్చిపెట్టడానికి 7 నెలల కాలం పట్టిద్దంటే నమ్ముతారా? చచ్చిన వాళ్ళని ఏరి భూస్థాపన చేయడానికి 7 నెలల కాలం పట్టిద్దంటే నమ్ముతారా? అంటే అంత జనాల వధ జరిగిద్దంటే నమ్ముతారా? చిన్న చిన్న యుద్ధాలు చూస్తుంటేనే అర్థమవుతుంది, నేను నమ్మకేం చేస్తా, సత్తామా? నమ్ముతాం. కొన్ని నమ్మొచ్చు మీరు, కొన్ని కనబడుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు? రష్యా ఉక్రెయిన్ల యుద్ధం, దాదాపు 2 లక్షల మంది జన నష్టం. జస్ట్ ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా యుద్ధం సైలెంట్గా సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఫస్ట్ ఏమన్నారు? అటు 200 ఇటు 200 అన్నారు. ఇప్పుడు అటు 2000 ఇటు 2000 దాటి ఇప్పుడు 5000కు దాటుతుంది. పెరిగిపోతుంది జన నష్టం. ఇలాంటి జరిగినప్పుడు అలాంటి జరగడం పెద్ద కష్టమేం కాదు. కానీ అది వరకు చూడని సంగతుల విషయమై నోవహు హెచ్చరించబడ్డాడు. అందులో పైనుండి జలాలు రావడం, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై అయినవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నదని హెబ్రీ పత్రిక 11:1 రాస్తుంది. ప్రియులారా, విశ్వాసమును బట్టి మనం ఈరోజు సిద్ధపడుతుంటే, విశ్వాసమును బట్టి ఈరోజు మనం జనాన్ని హెచ్చరిస్తుంటే, విశ్వాసమును బట్టి ఈరోజు మనం జాగ్రత్త పడుతుంటే, సిద్ధపడుతుంటే, లోకస్తులు అన్యులు మనల్ని వెటకారం చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఎందుకంటే వారు అవిశ్వాసులు, వారికి విషయం తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు, తెలిసిన మనం చెప్పినా వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు.
వాళ్ళ గతి ఏమగును? నోవా జలప్రళయంలో ఏమయ్యానో అదే అగును. ఇక్కడ నోవాహును కూడా దేవుడు రక్షించడానికి ఒక పని చెప్పాడు. ఒకవేళ నోవాహు అది చేయకపోతే నోవాహును కూడా దేవుడు రక్షించగలిగేవాడు కాదు. నీ కొరకు, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమనే మాట దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు విని విశ్వాసం ఉంచి విధేయత చూపినందున బతికిపోయాడు. అబ్రహామును గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. చేయగలడా? చేయలేడా? నిశ్చయముగా నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. భూలోకంలోని సకల వంశములను ఎందు ఆశీర్వదించబడిందనే మాట అన్నాడు. చేయగలడా? చేయలేడా? నేను నోటు కొనుక్కుంటున్నారు. చెయ్యలేడంటే చెయ్యలేడా అంటానని, చేయగలడంటే చెయ్యలేడంటానని. ఏమైంది? మేము అదంటే ఇదంటే అదంటాం. ఏంది ప్రసంగం నువ్వేగా చేస్తుంది కానీ కాదు. చెయ్యగలడు ఎప్పుడు? అబ్రహాము విశ్వాసమును బట్టి విధేయత చూపితే. చెయ్యలేడు ఎప్పుడు? వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోతే. సో దేవుడు ఏదైనా చేయగలడు, అయితే షరతులు వర్తిస్తాయి. చెప్పండి అందరూ. దేవునికి సమస్తము సాధ్యమే, షరతులు వర్తిస్తాయి. పెద్దగా చెప్పండి అందరూ. ఈ వస్తువు మీకు 9,999 రూపాయలకే లభ్యమవుతుంది, అయితే షరతులు వర్తిస్తాయి అంటారు ఫైనల్లో. ఎప్పుడన్నా విన్నారా షరతులు వర్తిస్తాయని? వినలేదా? సరే, వినకపోయినా ఇప్పుడు చెబుతున్నాగా. దేవునికి సమస్తము సాధ్యమే, షరతులు వర్తిస్తాయి. ఏంటది? దేవుడు ఏ కార్యమైనా చేయగలడు, అయితే నీ విశ్వాసం ఉంచితే. ఇది షరతు. నీవు విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసమును బట్టి దేవుడు చెప్పినట్లు నువ్వు చేయకపోతే దేవుడు నిన్ను కాపాడలేడు. ఇది ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి యావత్ క్రైస్తవ సంఘం. మనం లోకంలో నుంచి వేరుపరచబడ్డాం. లోకంలో వాళ్ళలాగా మనం అలాంటి జీవితాన్ని కలిగి లేము. మనం ప్రత్యేకమైన నడిపింపులో ఉన్నాం. మన యాత్ర ఇప్పుడు విశ్వాస యాత్ర. మన పయనం విశ్వాస పయనం. మన పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం. నోవా అయినా, అబ్రాహాం అయినా, మరి ఏ భక్తుడైనా, భక్తుడు విశ్వాసం ఉంచుట అనే దాని విషయంలో జాగ్రత్త పడకపోతే దేవుడు ఎంత బలవంతుడై ఉండి కూడా సేవ్ చేయలేడు. బాప్తిస్మం పొందకపోయినా పరలోక రాజ్యం మనం పోతామా? బాప్తిస్మం పొందకపోయినా మనం పరలోక రాజ్యం పోతాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎట్ట పోతాం? నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న మాట అబద్ధమా? లేఖనం నిరర్థకం కానిరదు కదా. సిలువ మీద దొంగంటే కిందికి దిగి బాప్తిసం పొందే ఛాన్స్ లేదు కాబట్టి వానికి అవకాశం ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నీవు రక్షింపబడాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం నిజంగా నువ్వు కలిగి ఉంటే విశ్వాసంలో మొదటి లక్షణం విధేయత. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంలో మొదటి సంగతి ఏంటి? విధేయత. నువ్వు నిజంగా నన్ను విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. నా రక్తంలో నీ పాపాలు కడగబడతాయని విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. దానికి సూచనగా నీటి బాప్తిస్మం, ముంచట బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోవాలనుకుంటున్నావా? అవును ప్రభువా. అట్లయితే పద, లోబడు, విధేయత చూపు అంటాడు. ఒకవేళ నేను పొందను అన్నావు అనుకో, రక్షించలేను అంటాడు ఆయన. కన్ఫర్మ్. ఏం పర్లేదు బిడ్డ, నువ్వు పొందకపోయినా నేను రక్షించేస్తారా అనలా ఆయన. నేను చెప్పినట్టు చెయ్యి, నా మాట నమ్మితే పోయి బాప్తిసం పొందు, రక్షించబడతావు. దాన్ని నిర్లక్ష్యం చేసావనుకో, లేదు నీకు ఛాన్స్. ఏం ప్రభా నీకు సాధ్యం కాదా? ఏం కాదులే కానీ ప్రభా,
ఏదో అయిపోయిందిలే ప్రభా, అయిపోయింది, అది అయిపోయింది, తేడా పడ్డాంలే ప్రభా. కానీ ప్రభా అంటే ఐసా నై హోతారే అంటాడు ఆయన. స్తోత్రం. కైసా వైసా నై హోతారే, నహీ హోతా హే. చెప్పిన మాట వినాలిరా అబ్బాయి, చెప్పిన మాట వినాలిరా నాయన. బావిలో ఉన్నోడిని మనం రక్షించగలమా లేదా? బావిలో పడ్డోడిని మనం రక్షించగలమా లేమా? అందుబాటులో తాడు కూడా ఉంది. రక్షించగలమా లేమా? రక్షించగలం. ఎప్పుడు? మనం వేసిన తాడు వాడు పట్టుకుంటే. నేను పట్టుకోను. సింపుల్, అర్థమైపోయింది ఇప్పుడు ఈజీగా మీకు. తాడు కూడా పట్టుకోకుండా నువ్వేలాగంటే అట్ట కుదిరిద్ది? ఆ తాడు పట్టుకోను కానీ ఏదన్నా ఉంటే అవకాశం చూడు అంటే ఎట్లా? పట్టుకో, లాగుతా. నేను పట్టుకోను కానీ లాగే అంటే ఇక మెడకేసి లాగాల. పైకి లాగేటప్పటికి పోతాడు. ఇక్కడ దేవుడు తాడేస్తాడు, మనం పట్టుకోవాలి. దేవుడు దారి చూపిస్తాడు, మనం నడవాలి. దేవుడు ఐడియా చెప్తాడు, మనం ఆచరించాలి. దేవుడు రక్షింపబడే మార్గం చెప్తాడు, మనం అనుసరించాలి. మనం స్పందించే కొద్దీ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఎంత గొప్ప శక్తి అయిందంటే ఏదైనా సాధ్యమే ఆయనకి. మరి ఏదైనా సాధ్యమైనప్పుడు పేతురుని ఎందుకండి నీళ్ళ మీద నిలపలేకపోయాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డామని గద్దించాడు. అంటే తనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, విశ్వాసహీనత అనేది నేట మునిగేటట్టు చేసింది. అంటే దేవుని శక్తి పేతురు మీద పని చేయకుండా అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం అడ్డగించింది. ఎంత శక్తివంతుడైతే మాత్రం ఏం లాభం? ఆగిపోయేగా. జ్ఞానవంతులు, తెలివైనోళ్ళు, చురుకైనోళ్ళు కొంచెం మైండ్ దగ్గర పెట్టుకొని వినండి ఈ మాట. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు, కానీ గొప్ప విశ్వాసాన్ని నువ్వు కనపరచగలిగినప్పుడు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టే నీ జీవితంలో కార్యాలు ఉంటాయి. పెద్ద మహానది ప్రవహిస్తుంది. ఆ నీళ్లు మనకు కావాలి. 2 అడుగుల పైపు, వెడల్పు పైపు, 2 అడుగుల పైపు అక్కడి నుంచి ఇంటికి వేసుకున్నావు అనుకో, 2 అడుగుల వెడల్పు ధార. అడుగు పైపు వేసావనుకో, నది పెద్దదే. ఏమయ్యా, నది పెద్దదా కాదా? ఎన్ని నీళ్ళు ఉన్నాయి? నయాగార జలపాతం, లక్షల క్యూసెక్కుల నీరు. 2 అడుగులు పైపు వేసావనుకో, 2 అడుగులు ఫుల్గా పారుతుంటుంది. నది మొత్తం 2 అడుగులేనా? ఓయమ్మో, నది పెద్దది, లక్షల క్యూసెక్కుల నీరు. అదే నువ్వు 4 అడుగులు పైపు వేసావు అనుకో, 2 అడుగులు పైపు వేస్తే అంత దార. ఏది మన ఇంటికాడికి 4 అడుగులు పైపు వేసావు అనుకో, డబల్ అంత దార మన ఇంటికాడికి. 6 అడుగులు పైపు వేసావు అనుకో, నా చెయ్యి ఈ చెయ్యి ఈ చెయ్యి ఇంత వెడల్పులో పారుతూ ఉంటుంది. అడుగు పైపే వేసావనుకో, నది నుంచి ఇంటికాడికి 6 అడుగు పైపు వేసావనుకో, 3 అంగుళాలు పైపు వేసావనుకో, 2 అంగుళాలు పైపు వేసావనుకో, అంగుళం పైపు వేసావనుకో, అరంగుళం పైపు వేసావనుకో, స్తోత్రం. ఇప్పుడు ఏమర్థమైంది నీకు? నది పెద్దదే, లక్షల క్యూసెక్కుల నీరు పొందడానికి సరిపోయినంత నది అది. దేవుడు నది వంటి వాడు అనుకో, సమృద్ధి. కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి ఒకటి విశ్వాసం అరంగుళం పైపులాగుంటే, ఒకటి విశ్వాసం అంగుళం పైపులాగుంటే, ఒకటి విశ్వాసం ఏకంగా 4 అడుగుల పైపులాగా ఉంటుంది. దాన్నే కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు. విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో లేదు, ఒకే పరిధిలో లేదు, ఒకే పరిమాణంలో లేదు. తెలుసా?
కొంతమంది విశ్వాసం అరంగుళం పైపు లాగుంది. అంటే అంతకు మించి పెద్ద వాటిని నమ్మలేరు వాళ్ళు. జ్వరం తలకాయ నొప్పిని దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతారు, క్యాన్సర్ తగ్గిస్తాడని మాత్రం నమ్మలేరు. ఇది అరంగుళం పైపు టైప్ అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంత పైపుని అక్కడ యూజ్ చేస్తున్నావో అంతే నీకు దారి వస్తున్నట్టు, నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి, నీ విశ్వాస పరిధిని బట్టే నీకు కార్యాలు ఉంటాయి. ఇది దేవుడి తప్ప మన తప్ప? జలపాతం తప్పేమన్నా ఉందా? ఒరే నాయన నీ ఓపికరా బాబు అంటున్నాడు ఆడ.